అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 34వ భాగం. రచయిత జంపాని శివగారు. గిరిధర్ గారు భోజనం చేసి విక్రమ్ పూజారి గారిని పిలిపించి పూజ చేయడానికి ఎప్పుడు బాగుంటుందో కనుక్కో, తొందరగా ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటారు. కానీ విక్రమ్ మాత్రం గిరిధర్ గారి మాటలు పట్టించుకోకుండా కిరణ్కి కాల్ ట్రై చేస్తూనే ఉంటాడు. మోహన్ సీత వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి దిగు అంటాడు. ప్లీజ్ మోహన్ గారు వద్దు, మీరు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఓకే చేశాను, కానీ మళ్ళీ మా అమ్మ వాళ్ళకి మన ప్రేమ వివాహం అంటే నచ్చదని మోహన్ సీత వైపే చూస్తూ అంటుంది. ఎందుకు అని అడిగితే, మా ఊర్లో ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అతను ఆవిడ్ని అనుమానించి వేరే ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడు, అందుకే అప్పటి నుంచి మా ఊర్లో ప్రేమ వివాహం అంటేనే ఎవరికీ నచ్చదు. ప్లీజ్ మోహన్ గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను కూడా ఇప్పటి నుంచి సిటీకి రాను, ఇక్కడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అమ్మవాళ్ళు, అతన్ని చేసుకొని ఇక్కడే అమ్మవాళ్ళ దగ్గరే ఉండిపోతాను, మీరు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోండి అని సీత చెప్తుంది. సీత మాటలకి మోహన్ కోపంగా, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నేను వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను నిన్ను ఆల్రెడీ ప్రేమించాను, నువ్వు నా భార్యగా నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, అలాంటిది ఇప్పుడు నేను వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలా, అసలు నీకు బుద్ధుండే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా, ముందు కార్ దిగని మోహన్ సీరియస్గా చెప్తాడు సీతతో. మోహన్ మాటలకి సీత భయపడుతూ కార్ దిగుతుంది. సీతతో ఎవరో కారులో రావడం చూసిన సీత వాళ్ళ అమ్మ నాన్న, ఏవేం సీత నువ్వెందుకు ఇలా కారులో వస్తున్నావు, ఇంతకీ ఎవరితను అని సీత వాళ్ళ నాన్నగారు అడుగుతారు. సీత ఏదో మాట్లాడబోయే లోపే, అంకుల్ నా పేరు మోహన్, నేను సిటీలో ఉంటాను, మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, అలాగే మీరు పెళ్లికి ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటాడు. సీత వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యంగా సీత వైపు చూసి, అసలు ఏం మాట్లాడుతున్నాడు సీత వీడు, నిన్ను ప్రేమించడం ఏంటి, నీకు తెలియదా మన ఫ్యామిలీ ఎలాంటిదో, ఇప్పుడు ఇతను తీసుకొచ్చి ప్రేమ అని చెప్పిస్తున్నావా, నాటకాలు ఆడుతున్నావా నా దగ్గర, నీకు ఆల్రెడీ పెళ్లి సంబంధం కుదిరింది, నేను చూపించిన అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని సీత వాళ్ళ నాన్నగారు అంటారు. మోహన్ కోపంగా, హలో అంకుల్, ముందు నేను మాట్లాడుతున్నాను కదా, అది వినరా మీరు, పూర్తిగా వినకుండాని సీతను ఎందుకు మీరు ఇలా మాటలతో హింసిస్తున్నారు అని అంటాడు మోహన్. ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి మోహన్ కోపంగా అంటాడు. సీత వాళ్ళ నాన్న కోపంగా, ఏంట్రా నువ్వు చెప్తే నేను వినేది, అసలు ఎవడ్రా నువ్వు, మా ఊరు వచ్చి మా అమ్మాయినే ప్రేమిస్తున్నాను అని మళ్ళీ మాతోనే చెప్తున్నావు అని అంటాడు. నేను చెప్తోంది నిజమే, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను వినండి, తను లేకుండా నేను ఉండలేను, అలాగే మీరు పెళ్ళికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నా భార్య, మీకు అర్థమైతే మంచిదని అంటాడు. సీత వాళ్ళ అమ్మగారు కోపంగా సీత దగ్గరికి వచ్చి తన చెంప మీద కొడుతుంది. సీత ఏడుస్తూ, అమ్మ ప్లీజ్ నేను చెప్పేది విను, నేనే తప్పు చేయలేదని అంటున్నా. సీత వాళ్ళ అమ్మగారు వినిపించుకోకుండా, పాపిస్తుదానా నేను కలలో పెట్టుకొని చూసుకున్నాం కదే, ఎందుకే ఇలా చేసావు, ఇప్పుడు వీడిని తీసుకొచ్చి ప్రేమ అని నాటకం ఆడుతున్నావా అని అంటుంది. మోహన్ కోపంగా, మీరేం చేస్తున్నారు, ఆడపిల్లని కొట్టడం చాలా తప్పు, అలా చేయకండి, అయినా ఇందులో సీతది ఎలాంటి తప్పు లేదు, మీరు ఎందుకు అర్థం చేసుకోకుండా తన మీద చేసుకుంటున్నారు అని అంటాడు. ఇంతలో సీత వాళ్ళ నాన్నగారు, నువ్వు ఎవడ్రా మాకు చెప్పడానికి అని అంటూ మోహన్ మీద కొట్టడానికి చెయ్యి ఎత్తుతారు. మోహన్ వాళ్ళు అలా కోపంగా మాట్లాడుతూ ఉండేసరికి మోహన్ చెంపని ఆ చెయ్యి తాకుతుంది అని అనగా కృష్ణ విక్రమ్ అక్కడికి వచ్చి అతని చెయ్యి పట్టుకొని ఆపేస్తారు. సీత వాళ్ళ నాన్నగారు కోపంగా వాళ్ళ వైపు చూసి, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. కృష్ణ సీత వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ, చూడండి ఇందులో ఇతని తప్పేమీ లేదు, వీళ్ళిద్దరూ 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు, వీళ్ళు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉన్నారు, ఆ విషయం మా ఇంట్లో అందరికీ కూడా తెలుసు, మీ అమ్మాయి మిమ్మల్ని ఒప్పిస్తాను అని అంది, అందుకే ఇక్కడికి వచ్చింది, ఇన్ని సంవత్సరాలు మేము ఆగాము, ఇప్పుడు మీరు ఈ అబ్బాయి మీద చేసుకోవడం చాలా తప్పు, మీరు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారా లేదంటే చట్టపరంగా పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిపించమంటారా అని కృష్ణ అంటాడు. సీత వాళ్ళ నాన్నగారు కృష్ణ వైపే చూసి, నీకంత ధైర్యం ఉంటే నా బిడ్డను తీసుకొని ఊరు దాటి చూస్తాను అని అంటాడు. విక్రమ్, కృష్ణను కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిది, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అని కృష్ణ మీద సీరియస్ అవుతూ, చూడండి అంకుల్, ఈ అమ్మాయి నా చెల్లెల్లాంటిది, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఈ అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు, మీరు కూడా తనని యాక్సెప్ట్ చేయండి, తనకి చిన్నప్పుడే తల్లి తండ్రి కోల్పోయి ఈ అమ్మాయి ప్రేమలో తన తల్లిని వెతుక్కుంటూ ఉన్నాడు, ఏ అబ్బాయి అయినా చిన్నతనంలో తల్లి తండ్రిని కోల్పోయి ఉన్నప్పుడు అతన్ని ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దగ్గరే అది తన అమ్మని వెతుక్కుంటాడు, అర్థం చేసుకోండి అంకుల్,
మీకు చెప్పే అంత వయసు నాకు లేదు అని విక్రమ్ అంటాడు ఎంతో సౌమ్యంగా. ఇంతకీ విక్రమ్ కృష్ణ అక్కడికి ఎలా వచ్చారు అని మీకు డౌట్ వస్తోంది కదా, పదండి మీకు నేను చెప్తాను వాళ్ళు ఎలా వచ్చారో. ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉండగా నిత్య విక్రమ్ వైపే చూస్తూ ఉంటుంది. విక్రమ్ తినేసి సైలెంట్గా ఉండడంతో సంధ్య, సార్ మాట్లాడొచ్చు కదా పాపం, మన నిత్యని వైపు ఎలా చూస్తుందో చూడండి, ఒక్కసారైనా తన వైపు చూడండి అని అంటుంది. విక్రమ్ సంధ్య వైపు చూడడంతో సంధ్య ఏం మాట్లాడకుండా మౌనంగా మారిపోయి ఉంటుంది. కృష్ణ అది అంతా గమనిస్తూ, ఎందుకు విక్రమ్ నా గురించి ఆలోచించి నీ చెల్లెలకి నువ్వు దూరం అవ్వాలనుకుంటున్నావా? నిజంగా నీలాంటి అన్న దొరకడం తన అదృష్టం, కానీ నీ ప్రేమ తనకి దక్కట్లేదని అదే తన బాధ అని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా ఇంతలో ఒక ఆవిడ అక్కడికి వచ్చి, అమ్మా సంధ్యమ్మ, మీతో పాటు వచ్చారు కదా, వాళ్ళలో ఒక పట్నం బాబు సీతమ్మాయి గారి ఇంటి దగ్గర ఉన్నారని చెప్తుంది. సంధ్య ఆశ్చర్యంగా, ఏం మాట్లాడుతున్నావు పిన్ని, సీత వాళ్ళ ఇంటి దగ్గర మాతో పాటు వచ్చిన వాళ్ళు ఉండడం ఏంటి, అసలు ఎవరు పిన్ని అని సంధ్య అంటుంది. కృష్ణకేదో అర్థమైనట్టుగా అక్కడ ఏం జరుగుతుందని అంటాడు. సీత వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అబ్బాయిని తిడుతున్నారు బాబు, నాకెందుకో పెద్ద గొడవ జరిగేలాగా అనిపించింది, అందుకే ఒక మాట సంధ్యమ్మతో చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అని ఆ పెద్ద ఆవిడ అంటూ, విక్రమ్ నీకు వాళ్ళ ఇల్లు తెలుసా అని అంటాడు. తెలుసు బాబు అని ఆ పెద్దావిడ చెప్పడంతో సరే పదండి అని విక్రమ్ ఆ పెద్దావిడతో వెళ్ళబోతూ ఉండగా, కృష్ణ ఆగు విక్రమ్, నేను కూడా వస్తానని ఇద్దరూ కలిసి సీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. సీత వాళ్ళ నాన్నకి విక్రమ్ని చూడగానే ఎవరో గుర్తొచ్చినట్టుగా అనిపించి, నువ్వెవరు బాబు అని అడుగుతాడు. విక్రమ్ తడబడుతూ, అది ఇప్పుడు ఎందుకులేండి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన పూజారి అక్కడ గొడవ జరుగుతుందని తెలుసుకొని అక్కడికి వచ్చి, ఎవరో అనుకుంటున్నావు, ఎందుకు రాజయ్య, నీ ఫ్రెండ్ మహేంద్ర కొడుకు అని చెప్పడంతో ఆయన సంతోషంగా, నువ్వు మా మహేంద్ర కొడుకువా అని విక్రమ్ని హత్తుకుంటాడు. విక్రమ్కి మహేంద్ర గారి కొడుకు అని పూజారి చెప్పడంతో మనసులో కోపంగా, తన తల్లిని మోసం చేసి నిజం తెలుసుకోకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన మహేంద్ర గారి పేరు తలుచుకుంటేనే విక్రమ్కి కోపం వస్తుంది, కానీ అది బయట పెట్టే సమయం కాదు అని సైలెంట్గా ఉంటాడు. సురేఖ, విన్నావా, వీడు మన మహేంద్ర కొడుకంట, అసలు వీడి తండ్రితో నేను ఎంత బాగుండేవాడినో అని అంటూ రాజయ్య సంబరపడిపోతూ విక్రమ్ చెంపలు తడుముతూ ఉంటాడు. విక్రమ్కి వాళ్ళ ప్రేమ సంతోషంగా అనిపించినా కూడా మహేంద్ర గారి కొడుకుగా అతని ఐడెంటిటీని అతనికి నచ్చట్లేదు. కృష్ణ ఒకవైపు విక్రమ్ని గమనిస్తూనే ఇంకోవైపు మోహన్ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు. నీకు అసలు బుద్ధుందా, ఇంట్లో నీకు చెప్పాలని కూడా అనిపించలేదా అని కళ్ళతోనే బెదిరిస్తూ ఉంటాడు. మోహన్, ఇదంతా జరుగుతుందని నేను అనుకోలేదు, నా మైండ్ సెట్ బాగాలేదు, అలా చల్లగారి కోసం వెళ్తుంటే ఈవిడ గారు ఎదురొచ్చేంత గొడవ జరిగిందని మోహన్ పైకే చెప్పేస్తాడు. రాజయ్య సంతోషంగా, బాబు నన్ను క్షమించు, మీ పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు అని ఆయన సంబరంగా అడుగుతాడు. మోహన్ ఆశ్చర్యంగా, ఇదేంటి ఇప్పటికిప్పుడు ముహూర్తాలు అంటున్నాడు ఈయన, ఇప్పటిదాకేమో నన్ను చంపేస్తాను అది ఇది, అసలు ఎవరు నువ్వని మాట్లాడిన వాడు ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తా అంటున్నాడని అనుకుంటూ విక్రమ్ వైపే చూస్తాడు. మోహన్ విక్రమ్ వైపు చూడడం గమనించిన కృష్ణ కూడా విక్రమ్ వైపు చూసి అతనికి ఎందుకో అసహనంగా ఫీల్ అవుతున్నాడు అని అర్థమవుతుంది. కృష్ణ, విక్రమ్ మన ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. అక్కడ కొంచెం ఆఫీస్ విషయం గురించి నీతో మాట్లాడాలి అని కృష్ణ అనేసరికి అర్జెంట్ అని చెప్పడంతో విక్రమ్, అమ్మయ్య ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతారు. రాజయ్య మాత్రం, అమ్మయ్య ఇన్ని సంవత్సరాలకి నా మహేంద్ర కొడుకుని నేను చూశానని సంతోషంలో మునిగిపోతూ సీతని మోహన్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని ముందుగా చూసిన సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తాడు రాజయ్య. ఇటు వైపు కిరణ్ దగ్గరికి వద్దాం. కిరణ్ అరుస్తూ, ఒరే ఎదవల్లారా, అసలు నన్ను ఎందుకురా మీరు ఇలా కట్టేశారు, నేనేం చేశానురా, ఇక్కడికి ఎవరి కోసమో వస్తే నన్ను కట్టేసి ఇలా హింసిస్తున్నారు కదరా, నేను వాష్రూమ్కి వెళ్ళాలి, నన్ను వదలండ్రా అని కిరణ్ అరుస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే కిరణ్కి భోజనం తీసుకుని వెళ్ళిన వాడు వెళ్ళి, ఏమేం సార్ ఎందుకలా అరుస్తున్నారని అంటాడు. ఒరే నేను టాయిలెట్కి వెళ్ళాలరా, నా కట్లు విప్పండి అని కిరణ్ అరుస్తాడు. సార్ నేను మీ కట్లు విప్పను, మా సార్ మీ కట్లు ఇప్పొద్దని చెప్పాడు అని అతను అంటాడు. కిరణ్కి ఇంకా కోపం తట్టుకోలేక, అసలు నీ పేరేంట్రా, ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చి విసిగిస్తున్నావు, కట్లు విప్పమంటే విప్పకపోతే నేను వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి, నేను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్తుంటే మీకు అర్థం కాదా, అసలు బుర్రుందా, నీలాంటి ఎదవని ఎవడరా పనిలో పెట్టుకొని, వాడికి బుర్ర లేదు, ముందు నా కట్లు ఇప్పరా అని కిరణ్ అంటాడు. నేను మా సార్ని అడిగి వచ్చి చెప్పనా అని అంటాడు. ఏంట్రా అది, నా కట్లు విప్పేదాని గురించా అని కిరణ్ అసహనంగా అంటూ ఉంటే అతను పళ్ళన్నీ కూడా బయటపెట్టి ఇకిలిస్తూ, కాదు సార్, మీరు నా పేరు అడిగారు కదా, దాని గురించి నేను వెళ్ళి మా సార్ని అడిగి వచ్చి మీకు చెప్తాను అని అంటాడు. ఒరే అనవసరంగా
నాకు కోపం తెప్పిస్తున్నావు. నేను ఇక్కడికిక్కడే నిన్ను చంపి పారేస్తాను వెధవ. ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని అంటూ తిడతాడు కిరణ్. వాడు బుర్రగొక్కుంటూ, ఎందుకు సార్ మీరు నన్ను ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు? మీరు ఇంకోసారి నన్ను ఇలా తిట్టారంటే నేను ఊరుకోను చెప్తున్నా. నేను మీ మీద అలిగాను, ఐ హర్ట్ అని అంటాడు కిరణ్. ఫ్యూజులు ఎగిరిపోయి, అసలు ఏంటి వీడికి ఏమన్నా మెంటలా? ఈ మెంటల్గానే పెట్టుకున్న ఎదవెవడో కానీ వాడిని తన్నాలి, చెత్త వెదవ, ఇలాంటి మెంటల్గాన్ని పనిలో పెట్టుకున్నందుకు అని తిట్టుకుంటూ ఉంటాడు కిరణ్. వాడు కిరణ్ వైపు అయోమయంగా చూస్తూ, సార్ మీకేమైనా మెంటలా? ఎందుకు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. అతను అడిగిన దానికి కిరణ్కి ఏం చెప్పాలో అర్థం కాక, ఒరేయ్ నీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను అసలు మాట్లాడించొద్దు. నాకు అసలు వచ్చే కోపానికి నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని అంటాడు కిరణ్ కోపంగా. అతను నవ్వుతూ, ఊరుకోండి సార్, మీరు నన్ను ఏం చేస్తారు? మీరు నన్ను ఏమీ చేయలేరు అని అంటాడు కిరణ్ వైపే చూస్తూ. కిరణ్ కోపంగా చూస్తూ, చెప్తారా, నేను ఇక్కడి నుంచి బయటపడాలి. అందరికంటే ముందు నిన్ను లేపేస్తా చెత్త ఎదవా. మాట్లాడితే నా దగ్గరికి వచ్చి నన్నే విసిగిస్తున్నావు అని అంటాడు. అంతలోనే కిరణ్కి ఏదో ఐడియా వచ్చినట్టుగా వీడిని మస్కా కొట్టించి ఇక్కడి నుంచి ఎలా అయినా సరే తప్పించుకోవాలని ఏదో ప్లాన్ వేస్తాడు కిరణ్. అతని బాబు బుజ్జి బంగారం, నీ పేరేంటి కన్నా అని అడుగుతాడు. సార్ నా పేరు మతిమరుపు అని చెప్తాడు కిరణ్ ఆశ్చర్యంగా. అదేం పేర్రా, అయినా నీకెందుకు ఇలాంటి పేరు పెట్టారని అడుగుతాడు. అతను తడపడకుండా, అది సార్ అంటే నేను మర్చిపోతాను కొన్ని విషయాలు, నాకు సరిగ్గా గుర్తుండవు, అందుకే నాకు మా సార్ మతిమరుపు అని పెట్టాడు. అవునా, నీకు ఆ పేరు సూట్ అవ్వలేదు, నేను నీకు మంచి పేరు పెట్టనా అని అడుగుతాడు. వద్దు సార్, మా సార్ పెట్టిన పేరే నాకు ఇష్టం, నన్ను అలాగే పిలవండి అని అతను అంటాడు. సరే కానీ మతిమరుపు ఇట్రా, మీతో కొంచెం మాట్లాడాలి అని కిరణ్ పిలుస్తాడు. అతని పళ్ళన్నీ బయటపెట్టి కిరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, చెప్పండి సార్ ఎందుకు పిలిచారు, నాతో ఏమైనా సీక్రెట్ చెప్తారా అని అడుగుతాడు. ఒరే నేను తగలయ్యా, నువ్వు ఎక్కడ దొరికావరా నాకు? అనవసరంగా నరేష్ గారిని వెతుక్కుంటూ వచ్చి నీ చేతిలో పడ్డానేంట్రా నేను? ఒరే విక్రమ్, వీడి దగ్గర నుంచి నన్ను కాపాడరా అని మనసులోనే అనుకుంటాడు కిరణ్. ఇంతలో అతను, చెప్పండి సార్, నన్ను ఎందుకు పిలిచారు మీరు అని అడగటంతో, అదేంటంటే ఇప్పుడు నువ్వు నాకు కట్లు విప్పుతావంట కదా, అందుకే పిలిచాను, నీతో కాసేపు అయినా మాట్లాడాలని పిలిచాను అని అంటాడు కిరణ్. నేను ఎందుకు విప్పను సార్, విప్పుతాను, నేను మీకు కట్లే కదా ఇప్పాల్సింది అని వాడు అక్కడున్న కిరణ్ చేతుకున్న కట్లు ఉన్న మొత్తం ఇప్పేసి ఉంటాడు. కిరణ్కి అప్పుడు బుర్రలో లైట్ వెలుగుతుంది. అంటే నేను ఏది రివర్స్లో చెప్తే వీడు అదే చేస్తాడనమాట. అందుకే ఆ రానాగాడు వీడిని తీసుకుని వచ్చి నా దగ్గర పడేశాడని అనుకుంటూ, సరే ఇంతకీ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి రూట్ నీకు తెలియదు కదా అని అంటాడు. నాకెందుకు తెలియదు, నాకు తెలుసు రండి మీకు చూపిస్తాను అని అతను అక్కడి నుంచి తప్పించుకోవడానికి కిరణ్కి హెల్ప్ చేయడానికి తీసుకొని వెళ్తాడు. కిరణ్ ఆ దారి వెతుకుతూనే ఆ ఇల్లంతా పరీక్షగా చూస్తాడు. ఇల్లు చాలా బాగుందని అనుకుంటూ ఉంటాడు. కిరణ్ ఇంకొంచెం ఉంటే వెళ్ళిపోతాను అనగా అప్పుడే స్టెప్స్ దిగి ఒక అమ్మాయి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ కిరణ్ దగ్గరికి వచ్చి అతన్ని హక్ చేసుకుంటుంది. సడన్గా అలా ఎవరో వచ్చి మీద పడేసరికి కిరణ్కి కొంచెం భయంగా అనిపించినా అది బయటకు కనిపించకుండా ఒక్కసారిగా ముందుకు తిప్పుకొని లాగి చెంప మీద కొడతాడు. కిరణ్ కొట్టిన ఫోర్స్కి ఆ అమ్మాయి కింద పడిపోయి చెంప మీద చెయ్యి పెట్టుకొని కిరణ్ వైపే అలాగే చూస్తూ ఉంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా, అంటే నేను కొట్టింది అమ్మాయినా అబ్బాయిని కాదా అని అనుకుంటూ, సారీ అండి, నేను కావాలని మిమ్మల్ని కొట్టలేదు, ఎవరో సడన్గా అలా వచ్చి నన్ను హక్ చేసుకునేసరికి అలా చేశానని అంటాడు కిరణ్. ఆ మాటలకి ఆ అమ్మాయి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకి లేచి నించొని కిరణ్ వైపే అపురూపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్నతను, ఆ అమ్మాయి గారిని కొట్టేస్తావా నువ్వు అని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు. కిరణ్ వాడి వైపు చూసి, ఒరేయ్ మాట్లాడకరా, నువ్వు అరవద్దు ప్లీజ్, నోరు మూసుకొనుండు, నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటుంటే మళ్ళీ ఇక్కడ నన్ను ఇరికించాలని చూస్తున్నావా, పిలవద్దని చెప్తున్నవాడు వినిపించుకోకుండా అందరినీ పిలిచేస్తాడు. అక్కడికి అందరూ వచ్చేసరికి ఆ అమ్మాయి చెంప మీద చేయి తీసేసి హెయిర్తో కవర్ చేసుకుంటుంది. కిరణ్ ఆ అమ్మాయి వైపు అయోమయంగా చూస్తూ సైలెంట్గా నిలబడతాడు. విక్రమ్ ఇంటికి చేరుకొని ఎందుకు ఈ కిరణ్ గాడు కాలు కలవట్లేదు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సంధ్య అక్కడికి వచ్చి, ఏమండి పూజారి గారు వచ్చారు, పూజకి రేపు మంచి ముహూర్తం ఉందంట అని చెప్తుంది. విక్రమ్ సంధ్య మాటలు ఏవీ కూడా పట్టించుకోకుండా, సరే నువ్వు పూజకి అంతా కూడా సిద్ధం చేసుకో అని చెప్పి ఏదో నోటిఫికేషన్ అతని ఫోన్కి రావడంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. అది అన్నోన్ నెంబర్ కావడంతో విక్రమ్ ఎవరో అర్థం కాక ఆ నోటిఫికేషన్ని ఓపెన్ చేసి అందులో ఏముందా అని చూడడు.
బహుశా ఆ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసి చూసుంటే విక్రమ్ కిరణ్ అక్కడి నుంచి తప్పించేవాడేమో మరి. సంధ్య ఎన్ని మాట్లాడుతున్నా విక్రమ్కి కిరణ్ గురించే ఆలోచన ఉండడంతో సంధ్య కూడా ఎక్కువగా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్కి అసహనంగా అనిపించి హాల్లోకి చూస్తే గిరిధర్ గారు అక్కడే ఉండి కనిపిస్తారు. విక్రమ్ గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇంకా నువ్వు పడుకోలేదా అని అడుగుతాడు. లేదు విక్రమ్, రేపటి పూజ గురించే పూజారి గారు వస్తే మాట్లాడాను, ఇప్పుడే ఆయన వెళ్ళిపోయారు. ఏంటి విక్రమ్ కంగారుగా కనిపిస్తున్నావు, ఏమైందని గిరిధర్ గారు అడుగుతారు. బాబాయ్, కిరణ్ వెళ్ళి చాలాసేపే అవుతుంది, ఇంతకీ వాడి అడ్రస్సే లేదు. ఆ నరేష్ గారి గురించి తర్వాత అయినా ఎంక్వైరీ చేసి వాడిని లేపేస్తా, కానీ నేను కిరణ్కి కాల్ చేస్తున్నా వాడి కాల్ కలవట్లేదు. అలాగే మన బాడీగార్డ్స్ కాల్స్ కూడా కలవట్లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు బాబాయ్ అని అంటాడు. కంగారు పడుకు విక్రమ్, ఏదో బిజీగా ఉండే కాల్ లిఫ్ట్ చేయలేదేమో. ఆ నరేష్ గారిని వెతికే ప్రాసెస్లో ఉన్నాడు కదా, నువ్వేం కంగారు పడకు. అలాగే నువ్వు కంగారు పడితే సంధ్య ఇంకా భయపడుతుంది. తనకి నువ్వు ధైర్యం చెప్పాలని అనుకుంటూ ఉండగా సంధ్య అక్కడికి వచ్చి, సార్ కిరణ్ అన్నయ్యకి కాల్ చేస్తుంటే అస్సలు కలవటం లేదు. అన్నయ్యతో మాట్లాడి చాలాసేపే అవుతోంది. ఎందుకో నాకు మనసంతా కూడా చాలా అలజడిగా అనిపిస్తోంది. ఒక్కసారి కిరణ్ అన్నయ్యతో మీరు మాట్లాడరా అని అంటుంది. విక్రమ్ సంధ్య వైపే చూస్తూ, వాడు నా కాల్ని కూడా లిఫ్ట్ చేయట్లేదు సంధ్య, బహుశా బిజీగా ఉన్నాడేమో, నువ్వు కంగారు పడుకు, రేపు మార్నింగ్ కాల్ చేస్తాడని విక్రమ్ అంటాడు. కృష్ణ మోహన్ ఇంట్లోకి వచ్చి విక్రమ్ మాటలు వింటూ హాల్లోనే కూర్చుంటారు. కృష్ణ గిరిధర్ గారితో తన బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే, కృష్ణ విక్రమ్లో చాలా టాలెంట్ ఉంది, కానీ ఎందుకు నిత్యను దూరం పెడుతున్నాడు, తన బాధని అర్థం చేసుకొని తనతో మాట్లాడొచ్చు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో నిత్య రూమ్లో నుండి బయటకు వచ్చి నేరుగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చుంటుంది. విక్రమ్ గిరిధర్ గారితో మాట్లాడుతూ నిత్య వైపు చూసి కూడా చూడనట్టే ఉండడంతో నిత్యకి చాలా బాధగా అనిపించినా పెద్దగా పట్టించుకోకుండా సంధ్యతో మాట్లాడుతూ ఉంటుంది. విక్రమ్ నిత్యని గమనిస్తూ గిరిధర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. కృష్ణ విక్రమ్ గురించి ఆలోచిస్తూ విక్రమ్ నిత్య వైపే చూస్తూ ఉంటారు. నిత్య మాత్రం విక్రమ్ని అపురూపంగా అలాగే చూస్తూ ఉంటుంది. కృష్ణకి అన్నా చెల్లెల మధ్య ఉన్న ఆ దూరం నచ్చక కృష్ణకి అసహనంగా అనిపించి, విక్రమ్ నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. విక్రమ్ ఏం మాట్లాడతాడు అన్నట్టుగా అతని వైపు చూసేసరికి ఒక 5 మినిట్స్ అంటూ బయటికి వెళ్దామా అని కృష్ణ అడుగుతాడు. సంధ్య కంగారుగా, ఈ టైంలో బయటికి వద్దు, కావాలంటే పైన మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకోండి, బయట మాత్రం వద్దు అని సంధ్య కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరికీ. విక్రమ్ కూడా కృష్ణ ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడని, సరే వెళ్దాం పదండి అని విక్రమ్ మేడ మీదకే వెళ్తాడు. అలాగే కృష్ణ కూడా నిత్య వైపు చూసి మోహన్కి రమ్మని సైగ చేయడంతో ఇద్దరూ మేడ మీదకి వెళ్తారు. విక్రమ్ మేడ మీదకి వెళ్ళి తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. కృష్ణ మోహన్ కూడా మేడ మీదకు వెళ్ళి విక్రమ్ని చూసి కంగారు తగ్గించుకొని విక్రమ్ భుజం మీద చేవేస్తాడు. విక్రమ్ కృష్ణ వైపు తిరిగి, చెప్పండి కృష్ణ గారు, మీరు నాతో ఏదో మాట్లాడాలని పిలిచారు అని అడుగుతాడు విక్రమ్. కృష్ణ తడబడుతూ, కొత్తగా కృష్ణ గారు ఏంటి విక్రమ్, నన్ను ఎప్పుడూ కృష్ణ అనే పిలుస్తావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ పిలుపు అని కృష్ణ అడుగుతాడు. విక్రమ్ చిన్న నవ్వుతో, అప్పుడంటే మీరు నాకు ఫ్రెండ్, కానీ కొన్ని కారణాల వల్ల మీరు నేను తప్పు చేశానని అనుకున్నారు. సరే అదంతా వదిలేయండి. ఇప్పుడు మీరు మా చెల్లిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను మీకు గౌరవం ఇవ్వాలని విక్రమ్ అంటాడు. కృష్ణ, నువ్వు నాకు గౌరవం ఇవ్వనవసరం లేదు. విక్రమ్, మీ చెల్లిని దగ్గరికి తీసుకో, పాపం తను చాలా బాధపడుతుంది. నువ్వంటే తనకి చాలా ఇష్టం విక్రమ్, నువ్వు ఇప్పుడైనా సరే తనతో మాట్లాడతావేమో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. ఒక్కసారి తనతో మాట్లాడొచ్చు కదా అని కృష్ణ అడుగుతాడు విక్రమ్ని. విక్రమ్ కృష్ణ వైపే చూస్తూ, ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు. కృష్ణ, ఏమీ లేదు విక్రమ్, నిత్య గురించి నీతో మాట్లాడాలని వచ్చాను అంతే, అంతకు మించి ఇంకో విషయం లేదు అని కంగారుగా చెప్తాడు. విక్రమ్కి కృష్ణ కంగారు ఎందుకో అర్థమై, సరే నేను వెళ్తున్నా అని విక్రమ్ వెళ్తూ ఉండగా, నేను నీతో ఒక విషయం చెప్పాలని కృష్ణ అంటాడు. విక్రమ్ ఆగి వెనక్కి తిరిగి, చెప్పండి కృష్ణ గారు అని ఒత్తి పలుకుతూ చెప్తాడు. కృష్ణ తడబడుతూ, అది సంధ్యని అంటూ భయంగా విక్రమ్ వైపే చూస్తూ, నేనే కిడ్నాప్ చేయించాలని చెప్తాడు. మోహన్ తన మనసులోనే, వామ్మో చెప్పేశాడురా, అయ్యో ఇంకా ఏముంది, ఈ విక్రమ్ మమ్మల్ని చంపేస్తాడు, విక్రమ్ గురించి తెలిసి కూడా వీడు కావాలని విక్రమ్కి ఇదంతా చెప్పాడు, ఇప్పుడు నా పెళ్ళి ఆగిపోతుంది, నేను చచ్చిపోతాను, నా సీత అన్యాయం అయిపోతుందని అనుకుంటూ ఉంటాడు. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి, లేదంటే విక్రమ్ నన్ను చంపేసినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే చెప్పింది కృష్ణ అయినా చేసింది మాత్రం నేనే కదా, ఎలా అయినా సంధ్యకి నేను సారీ చెప్పాలి, ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలని స్టెప్స్ దగ్గరికి పరిగెడుతున్న మోహన్ని కృష్ణ వెనక నుంచి వెళ్లకుండా తన చేయిని పట్టుకొని ఆపేస్తాడు. మోహన్ భయంగా వెనక్కి తిరిగి చూడకపోవడంతో విక్రమే తన చేయి పట్టుకున్నాడని అనుకుని, సార్ ప్లీజ్ సార్,
నన్ను వదిలేయండి, నాకేం తెలియదు, మీకు దండం పెడతాను అని అంటూ మీ కంటికి కూడా కనిపించను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు విక్రమ్ని మోహన్. కథ ఇంకా ఉంది. మరి కిరణ్ కిడ్నాప్ అయ్యాడన్న విషయం విక్రమ్ కనిపెడతాడా? మరి కిరణ్ని ఆ నరేష్ రాణాల బారి నుంచి కాపాడతాడా లేదా? మరోపక్క కిరణ్ని హక్ చేసుకున్న అమ్మాయి ఎవరు? కొంపతీసి తను లవ్ చేస్తుందా ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.